శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. మరీచిర్ధమనో అంశః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపః పద్మనాభః ప్రజాపతిః. మరీచిర్ధమనో, మరీచి దమన అంటే దమన వేరే నామము, మరీచి వేరే నామము. మరీచి ఎక్కువ తేజస్సు కలవాడు. తేజస్సు అనగా చైతన్యము. అంటే మరీచి అనే పేరు సూర్యభగవానుడికి ఉంది. సూర్యభగవాన్ని మరీచి అంటారు. సూర్య చంద్రుల యొక్క కాంతికి మూలమైన వాడు శ్రీ మహావిష్ణు. అందుకని మరీచి. వారికి కాంతియే కాకుండా ప్రకృతికి చైతన్యము, ప్రకృతిలో కూడా ఒక వెలుగు ఉంది, ఒక చైతన్యం ఉంది. చైతన్యం ద్వారా మనం ప్రకాశిస్తూ ఉంటాము. ప్రతి మనిషిలో ఉన్నటువంటి కదలిక అనే చైతన్యం ఏదైతే ఉందో, ప్రాణమే చైతన్యము. ప్రాణము ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కాబట్టి చైతన్య రూపమైనటువంటి ప్రాణములో ఆయన అంశ గలవాడు శ్రీ మహావిష్ణు. అందుకే మరీచి. దమనః, దమనః అంటే అణగదొక్కువాడు, దమించువాడు, నాశనం చేయవాడు. ఏమిటి నాశనం చేస్తాడు అంటే, మనకిచ్చిన బాధ్యతలను గనక మరస్తే, ఆ బాధ్యతల నుంచి దూరంగా ఎవరైతే వెళుతున్నారో దమనః, వారిని శిక్షించువాడు. మనకిచ్చినటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలు. వాటి నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తులని, ప్రాణాలని దమనః, దమించువాడు. శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి ఐశ్వర్యాలు 5 అని చెప్పుకున్నాం. వాటిని కాపాడుకుంటూ, దాంట్లో ఒకటి ఏమిటంటే, మనకిచ్చిన బాధ్యతలను కనుక మర్చిపోతే ఈ 5 దూరం అవుతాయి. దాంట్లో ఒకటి ఐశ్వర్యం అనగా డబ్బు అని చెప్పుకున్నాం. ఆరోగ్యము అదొక ఐశ్వర్యం, ఆనందము అదొక ఐశ్వర్యం, తృప్తి అదొక ఐశ్వర్యం, ఆత్మజ్ఞానము ఇదొక ఐశ్వర్యం. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ 5 ఐశ్వర్యాలు మన దగ్గర ఉంటాయి. లేకపోతే ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. ఏమిటయ్యా బాధ్యతలు అంటే, ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుణ్ణి తెలుసుకుంటూ మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ గమ్యాన్ని చేరటము మనకిచ్చిన బాధ్యత. ప్రతి మానవుడికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే, ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ, భగవంతుడి యొక్క స్పృహతోటి మోక్షమనే గమ్యాన్ని చేరటము మనకిచ్చిన బాధ్యత. ఈ బాధ్యత నుంచి ఎప్పుడైతే మనం విస్మరించామో, మనకిచ్చినటువంటి ఐశ్వర్యాలు నెమ్మదిగా దూరం అవుతాయి. ఇప్పుడు ఏదో బాగా డబ్బు సంపాదిస్తాము, అక్రమంగా డబ్బు సంపాదించాము, తద్వారా మన కీర్తి ప్రతిష్టలు భంగం అయిపోతాయి. అది కూడా ఆయన ఇచ్చింది, ఆయన ఒక ఐశ్వర్యం. అది డబ్బు బాగా సంపాదిస్తావు, ఏదో వ్యసనాలకు లోనైపోతావు, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాడు.
అది ఆయన ఐశ్వర్యం. ఆయన చెప్పినట్టుగా వింటే ఈ 5 ఐశ్వర్యాలు ఉంటాయి. ఆయన నిర్దేశించినటువంటి ధర్మాలను అతిక్రమిస్తే ఒక్కొక్కటి దూరం అవుతాయి. భక్తి ఉంటుంది, ఆయన భక్తులమే, కానీ ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చట్లేదు. మనం ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే 5 ఐశ్వర్యాలు ఇస్తాడు. అధర్మంగా ఉండే ఐశ్వర్యాలను నెమ్మదిగా గుంజేస్తాడు. ఆరోగ్యం పోతుంది, యశస్సు పోతుంది, కీర్తి పోతుంది, సంతృప్తి పోతుంది, సంతోషము పోతుంది, డబ్బులు ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన ఆశతో మనం డబ్బుల్ని సంపాదించాం కాబట్టి కొన్ని ఉంచుతాడు, అవి కూడా పోతుంటాయి. కానీ వీడికి డబ్బే శాశ్వతము కాదు అని తెలియటానికి ఒక్కొక్కటి నిర్వీర్యుణ్ణి చేస్తాడు. బలిచక్రవర్తి నిజంగా ఆయన భక్తుడే, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడే, కానీ వాడి పాతాళలోకానికి పంపించాడు. పాతాళలోకానికి పోవడం అంటే వాడి అన్నీ కూడా లాగేసుకున్నాడని అర్థం. మనం కూడా అంతే. హయ్యెస్ట్ స్థానంలో ఉండేందంటే ఒక్కొక్కటిగా దిగజారిపోతాం. బాధ్యతలను ఎప్పుడైతే మర్చిపోతామో బంధు విరోధము, శత్రుబాధ, మిత్రుల విరోధము, అనారోగ్యము, ఐశ్వర్యం దూరం కావటం, అప్పుల పాలు కావటం, తృప్తి లేకపోవటము, సంతోషంగా డబ్బులు ఉంటాయి, ఏవో ఉంటాయి, ఎటు చూసినా సంతృప్తిగా ఉండం, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంట్లో వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏదో అప్పుల వాళ్ళు ఉంటే అప్పుల బాధలు ఉంటాయి, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉంటాము. ఇవన్నీ కూడా మనం బాధ్యత మర్చిపోతే, మానవ ధర్మాన్ని గనక మర్చిపోతే ఇవన్నీ ఉంటాయి. ఎవరు మానవ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారో వారికి అన్నీ ఉంటాయి. ఈ 5 ఐశ్వర్యాలు ఉంటాయి. కాబట్టి దమించువాడు నెమ్మదిగా క్షీణించటానికి కారణమైన వాడు ధర్మము తప్పితే, ధర్మం ఎక్కడుంటుందో ఆయన రూపం అక్కడ ఉంటుంది, వారికి అన్నీ లభిస్తాయి. ధర్మ మార్గంలో ఉన్న వారందరికీ కూడా మనం ఏ కథ చూసినా పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో ఏ కథ చదివినా ధర్మంగా ఉన్నవారికి అన్నీ లభించాయి. అధర్మవర్తులకు కొంతకాలం ఆనందంగా ఉంటాడు, సంతోషంగా అనిపిస్తాడు కొంతకాలం. దుర్యోధనుడున్నాడు, కొంతకాలం ఒక 12 సంవత్సరాలు పాండవులు అరణ్యవాసంలో ఉండగా కొంత రాజ్యాన్ని పరిపాలించాడు, ఇంకా నాకు తిరుగులేదు అనుకున్నాడు. కొంతకాలము అధర్మవర్తనులు కొంత భోగాన్ని అనుభవిస్తారు, అంతే. అది వాడి యొక్క కర్మ ఫలితమే అది కూడా. కానీ చివరికి ఏమిటంటే ధర్మం జయిస్తుంది. ఎక్కడ చూసినా అంతే. రావణాసురుడు అంతే. కొంతకాలము చాలా హాయిగా నేను బాగానే ఉన్నానని చెప్పేసి తన పటాటోపంతో రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ నెమ్మదిగా ఎప్పుడైతే అధర్మవర్తనుడయ్యాడో లంకారాజ్యం మొత్తము పాడైపోయింది. రాజ్యమంతా కూడా పరులకు హస్తగతమైపోయింది. అందరినీ కోల్పోయాడు, బంధువుల్ని, మిత్రుల్ని, సైన్యాన్ని, చివరకు సహోదరుణ్ణి, అందరినీ కోల్పోయి చివరకు చంపబడ్డాడు. ఇక్కడ అధర్మవర్తనులకు కొంచెము సుఖభోగాలు అనుభవించినట్టుగా కనిపిస్తుంది, కానీ చివరకు ధర్మం జయిస్తుంది. ఏ కథ చూసినా, ఎక్కడ ఏ సాహిత్యం చూసినా ధర్మం జయింపబడుతుంది. ఎందుకయ్యా అంటే ధర్మవర్తనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ధర్మరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అధర్మంగా వెళ్ళే వాళ్ళని క్షీణింపజేస్తాడు. అది తథ్యం, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మనం ఏమనుకుంటామంటే వీడేదో అక్రమంగా సంపాదించి బాగా ఉన్నాడు అనుకుంటున్నాం. ఏమీ లేదు. అక్రమ సంపాదన ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేసిందో ప్రారంభమైనట్టే. అది రోగాలకు, నొప్పులకు, తర్వాత రకరకాలైనటువంటి అప్పులకు అవి వెళ్ళిపోతూనే ఉంటాయి.
తద్వారా కీర్తి ప్రతిష్టలు, మనకున్నటువంటి కొద్ది గొప్ప మంచి పేరు పోతుంది, అశక్తుడైపోతాడు. తర్వాత శారీరక దౌర్బల్యము, మానసిక దౌర్బల్యము, ఆత్మ దౌర్బల్యము ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి. ఏమీ చేయలేని నిస్సహాయులుగా అయిపోతారు. కాబట్టి దమించువాడు. మరీచిర్దమనః హంసః. హంస అంటే శ్వాస, ప్రాణం. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని హంస అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుంది కాబట్టి ప్రాణము ఆగుతుంది. ప్రాణం అంటే ఆత్మ. ఆత్మకు మరో పేరు హంస. కాబట్టి మన మహాన్యాసంలో హంస హంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈ ప్రాణవాయువు వాయు రూపంలో ఉంటుంది. ప్రాణము గాలి, కనిపించినటువంటి ఒక గాలి ఏదో ఈ లోపల ఉంది, అదే ప్రాణం, అదే ఆత్మ. ఈ ప్రాణాన్ని హంస అంటారు. ఈ హంస ఎగిరిపోయిందనుకో ప్రాణం లేదు, నిర్జీవి, జీవం లేనివాడు. ఈ జీవశక్తి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన హంస స్వరూపుడు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడు. ఇది హాయిగా ఉంది అంటే శ్రీమన్నారాయణుని యొక్క కృప మన మీద ఉన్నట్టు. దీంట్లో ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నారాయణ యొక్క అంశ తగ్గుతున్నట్టు. కాబట్టి ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి పీల్చడము, గాలి వదలటం ఆగిపోయింది అనుకోండి, హంస ఎగిరిపోయింది అంటారు. మనకు తత్వంలో హంస ఎగిరిపోయింది అంటారు, లేదా పక్షి ఎగిరిపోయింది అంటారు, చిలుక ఎగిరిపోయింది అంటారు. ఈ చిలుక, పక్షి, హంస ఇవన్నీ ఏమిటాయి అంటే ఈ శరీరం లోపల ఉన్నటువంటి జీవశక్తి, ప్రాణవాయువు. ప్రాణం ఎలా ఉంటుంది? వాయు రూపంలో ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత, అంటే చనిపోక ముందు వెయిట్ని కనుక చూస్తే, అంటే ఒక 100 గ్రాములు తగ్గుతాడు ప్రాణం పోగానే. అంటే మనిషి యొక్క బరువుని మనం చనిపోక ముందు, అంటే ఒక 2 నిమిషాల ముందు చనిపోతాడు అనగా, లేదా 1 నిమిషం ముందు చనిపోతాడు అనగా బరువును కనుక కొలిస్తే, ఏదో 50 కేజీలు ఉన్నాడు అనుకోండి, చనిపోయిన తర్వాత వెంటనే కనుక బరువును మనకు చూస్తే 49 కేజీల 900 గ్రాములే ఉంటాడు. 100 గ్రాములు తగ్గుతుంది. ఇది ల్యాబ్లో నిరూపించినటువంటి సత్యం. ఎందుకు తగ్గింది అంటే ఈ 100 గ్రాముల బరువు ఆత్మ, అంటే గాలిపోయిందనమాట దీంట్లో నుంచి. ఆ గాలియే ఆత్మ. పోయినట్టు ఏమైనా కనిపిస్తుందా అంటే ఏం కనిపించట్లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోయింది. అప్పటిదాకా ఇలా 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 అన్నవాడు ఆగిపోయింది. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసగా పోయిందో ఆ శ్వాసతోటే ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ శ్వాసతో ప్రాణం వెళ్ళిపోగానే మనం కనుక బరువును చూస్తే 100 గ్రాములు తగ్గుతాడు. అంటే మన యొక్క ప్రాణము బరువు 100 గ్రాములు. గాలి లోపల ఉన్నటువంటి గాలి 100 గ్రాములు. అప్పటిదాకా లేనిటువంటి గాలి అంతా కూడా పోతుంది, అదే ప్రాణము. అందుకే వాయువు, ప్రాణవాయువు, ప్రాణాన్ని నిలబెట్టే వాయువు వెళ్ళిపోయింది. ఆ వాయువునే హంస అంటారు. ఈ హంస స్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణు. మరీచిర్ధమనో హంస సువర్ణో సుపర్ణో. సుపర్ణుడు అంటే బంగారు రెక్కలు గలవాడు. ఏమిటయ్యా ఈ రెక్కలు అంటే భక్తి జ్ఞానము. ఈ 2 రెక్కల చేత హాయిగా ఎగురుతూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోవచ్చు?
ఈ సంసార భవబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మించి ఎగిరిపోవచ్చు, లేకపోతే వాటిని ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి. అదొక బురద. సంసారంలో ఉన్నటువంటి ఈ కష్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక బురద. ఈ బురద నుంచి ఎగిరిపోవచ్చు. బురద అడ్డం వచ్చిందనుకోండి, హాయిగా ఈ రెండు రెక్కలు ఏవైతే ఉన్నాయో భక్తి, జ్ఞానం, ఈ రెండు రెక్కలతో ఆ బురదను దాటవచ్చు. అంటే సంసారాన్ని దాటడానికి కావలసిన రెండు రెక్కలు ఏమిటయ్యా అంటే భక్తి, జ్ఞానము. ఈ రెండు రెక్కల్ని సుపర్ణ, మంచి పర్ణములు కలవాడు. పర్ణము అంటే రెక్క. ఈ రెండు రెక్కలు మనకున్నాయనుకోండి, హాయిగా ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఏదైనా కష్టం వచ్చిందనుకో, భక్తి జ్ఞానము ద్వారా, జ్ఞానం అంటే తెలివితేటలు, తెలివితేటల ద్వారా మనం దాన్ని దాటవచ్చు. తర్వాత భక్తి అనే మార్గం ద్వారా దాన్ని దాటవచ్చు. సంసార భవబంధాల్లో ఉన్నటువంటి కష్టాలను దాటడానికి రెండు రెక్కలు ఇచ్చాడు. ఆ రెండు రెక్కలు భక్తి, జ్ఞానము. అది ఆయన రూపము. భుజగోత్తమ, భుజంగములలో ఉత్తమమైనటువంటి వాడు. భుజంగము అంటే పాము, భుజగము అంటే పాము, ఉరగము అన్న పాము. అంటే భూమి మీద చరించున్నది. దానికి కాళ్ళు ఉండవు, పాముకు కాళ్ళు ఉండవు. భూజగ, భూమి మీద అలా చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన భుజగం ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే శేషశయనుడు కాబట్టి. సర్పరాజుల్లో ఉత్తమమైనటువంటి శేషుడు, ఆదిశేషుడు మీద పవళిస్తాడు కాబట్టి, ఆదిశేషుడి మీద పవళించేటటువంటి శ్రీమన్నారాయణుడు భుజగోత్తమ. హిరణ్యనాభ, బంగారు వర్ణము గంటి నాభి కలవాడు. అందుకే బ్రహ్మదేవుడు అందులో నుంచి పుట్టాడు. శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. కాబట్టి హిరణ్యగర్భస్థం, హిరణ్యగర్భుడైనటువంటి ఎవరయ్యా హిరణ్యగర్భుడు అంటే హిరణ్యగర్భం నుంచి గర్భస్థం పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడికి అంతటి వాడికే జన్మ ఇచ్చి అటువంటి స్థానము హిరణ్యగర్భ. హిరణ్యము అంటే బంగారం, బంగారము వంటి నాభి గలవాడు హిరణ్యనాభ. సుతపాహ, మంచి తపస్సు కలవాడు. తపస్సు ఏమి చేస్తుంది అంటే వైరాగ్యాన్ని కలిగిస్తుంది. తపస్సంపన్నులందరూ కూడా వైరాగ్యంతో ఉంటారు. జన్మసార్థక్యం కోసం చేసేటటువంటి ప్రయత్నమే తపస్సు. తపించటం. స్వామి 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 కనిపించు స్వామి, ఏదో ఒక మార్గాన్ని చూపించు స్వామి, ఈ భవబంధాల నుంచి నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఇది కాంది ఏదో ఒక ప్రయాణం ఉంది, జీవితం ఉంది, మార్గం ఉంది. ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను స్వామి. ఎక్కడా కూడా సుఖము లేదు. మానసికమైనటువంటి ఒత్తిడి, చాంచల్యము, మనోవికారము, మనోబాధ, మనశ్శాంతి లేకపోవటం, ఇవన్నీ కనిపిస్తున్నాయి స్వామి. తపించటం. తపించాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు చేయటము అంటే ఏమిటంటే ధ్యానమే. ధ్యానమే తపస్సుగా మారుతుంది. కాబట్టి సుతప, మంచి తపస్సు చేయాలి.
తపస్సు అనగానే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదో ధ్యానం అనగానే మొక్కుబడిగా చేస్తుంటారు. మొక్కుబడిగా చేసే ధ్యానం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు. శ్వాస మీద ధ్యాసతోటి చేసినటువంటి అంటే మెడిటేషన్ పేరుతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా ఓకే, ముఖ్యమే. కానీ చాలామంది ఏమిటంటే మెడిటేషన్ ఏదో ఆరోగ్యాన్ని ఇస్తుంది, మెడిటేషన్ వల్ల ఏదో ప్రశాంతత అట్లా కాదు. మెడిటేషన్ ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. మెడిటేషన్ దైవ సాక్షాత్కారం వైపు తీసుకెళ్తుంది. దైవ సన్నిధానం వైపు చేసే మార్గమే తపస్సు. దాన్ని నిష్ఠతో చేయాలి. నిష్ఠ అంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో. సరే, కొంతమంది ఏంటంటే ఏదో మొక్కుబడిగా చేయడం వల్ల ఫలితమేమీ ఉండదు, ఫలితం శూన్యం. ఆ విధంగా కూర్చోగలుగుతాము, ఏదో 10 నిమిషాలు, పావుగంట, అరగంట ఏదో చేస్తాం ధ్యానం, కానీ పెద్దగా ఫలితం కనిపించదు. సరే, ఒకసారి దాని గురించి చెప్పుకుందాం. హిరణ్యనాభ సుతబాహ పద్మనాభ, పద్మము నాభియందు కలవాడు. ప్రజాపతి, ప్రజలను రక్షించువాడు, ప్రజలకు భర్త అయినవాడు, ప్రజలను భరించువాడు. ప్రజ అంటే ప్రాణం, ప్రాణికోటికి అందరికీ కూడా నిశ్చలమైనటువంటి స్థితిగతులను ఇస్తూ తాను నిశ్చలంగా ఉండువాడు. ఈ చరాచర జగత్తుని అంతటినీ కూడా పరిశీలిస్తూ వక్రమార్గంలో వెళ్ళేటటువంటి స్థితిగతులను సక్రమార్గంలో తీసుకొని వస్తూ ప్రజాక్షేమం కోసం ఎట్లాగైతే ఒక మహారాజు ఉంటాడో, ప్రాణికోటి కోసము ఈయన మహారాజులాగా ఉంటాడు ఈ విశ్వానికి. ఆయనే ప్రజాపతి. స్వస్తి.